అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి శుభకరమైన నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ అద్భుత సువార్త అనే టీవీ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న మీకు అందరికీ కూడా శుభాహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. మన దైనందిన జీవితంలో అనేక రకాలైన ఆటుపోట్లు మనం చూస్తూ ఉంటాం. అనేకమైన విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాం. దాని అంతటికీ ఎందుకు ఇలాంటి మూల్యం మేము చెల్లించుకోవాల్సి వస్తుంది అంటూ వాపోతూ ఉంటాం. చాలా విచారంతోనూ దుఃఖంతోనూ మన బ్రతుకును కొనసాగిస్తూ ఉంటాం. మూలాలు ఏంటి? ఎక్కడ పొరపాటు జరిగింది? ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం ప్రశ్నించుకొని సమాలోచనలు చేసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. దేవాది దేవుడు కూడా మన యొక్క జీవితంలో ఎదుర్కొనే ప్రతి ఒక్కమైన వ్యతిరేకమైన పరిస్థితులకు కానీ లేదా ప్రతి సందర్భానికి కానీ సర్దుబాటు చేయాలని కోరుకుంటాడు. అంటే క్లారిటీ ఇవ్వాలని, దానికి తగిన పురస్కారాన్ని, ప్రతిఫలాన్ని ఇవ్వాలని, ఎత్తుపలాలు సరిచేయాలని, ప్రతి సమస్యకు సమాలోచన దయచేయాలని ఆయన ఎంతగానో ఆకాంక్షిస్తూ ఉంటాడు. కానీ ఆ విధంగా జరగకుండా మన గతి అధోగతి వైపు వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏంటి? కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్య భాగం నుంచి జ్ఞాపకం చేసుకుందాం. సర్దుబాటు అనేటువంటి అంశం మీద దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకున్నాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా రాయబడింది, గమనిద్దాం. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతి వానే గుండె బలహీనమయ్యను. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. మీ దేశము పాడైపోయెను, మీ పట్టణములు అగ్ని చేత కాలిపోయెను. మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు. అన్యులకు తటస్థించు నాశనం వలె అది పాడైపోయెను. ద్రాక్ష తోటలోని గుడిసెవలెను, దోసపాదులలోని పాకవలెను, ముట్టడి వేయబడిన పట్నం వలెను సియోను కుమార్తె విడవబడి ఉన్నది. చూడండి ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉండిందో. టాప్ లెవెల్లో ఉండాల్సినటువంటి పరిస్థితులు చాలా బాటమ్ లెవెల్లోకి వెళ్ళిపోయినాయి. ఎప్పుడు కూడా ఓపెన్గా ఉండాల్సిన పరిస్థితులు షట్ డౌన్ అయిపోయినాయి. సర్ప్రైజ్గా ఉండాల్సినటువంటి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, లేదంటే సప్రెసింగ్లోకి వెళ్ళిపోతున్నారు, అణిచుకుంటున్నారు. పురోగమనంలోకి వెళ్ళాల్సినటువంటి వాళ్ళు తిరోగమనంలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఇలా? దేవుడేమో సర్దుబాటు చేయాలని కోరుకుంటున్నాడు, సరిదిద్దాలని కోరుకుంటున్నాడు, సహాయం చేయాలని కోరుకుంటున్నాడు, ప్రతి సమస్యకు పరిష్కారం చూపాలని కోరుకుంటున్నాడు. కానీ అన్ని వ్యతిరేకతలు కనబడుతున్నాయి. కారణం తిరుగుబాటు. సర్దుబాటు ఎందుకు జరగడం లేదు అంటే మనలో తిరుగుబాటు బయలుదేరింది. తిరగబడుతున్నాం. చిన్నప్పటి నుంచే శిక్షించడం, దండించడం కనుక మానుకుంటే వాడు తిరగబడతాడు, కలబడతాడు. వాడికి వ్యతిరేకంగా అనిపిస్తే మనల్ని అంతం కూడా చేస్తాడు. కన్ను మిన్ను కాకుండా పాపంలోకి వెళ్ళిపోతున్నారండి. దానిలో వయసు భేదం లేదు, లింగభేదం లేదు. చాలా ఘోరంగా వ్యతిరేకంగా పరిస్థితులు దాపురిస్తూ ఉన్నాయి.
దానికి కారణం మనలో ఉన్న తిరుగుబాటు. అందుకనే వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట, మీరేలా ఇంకనో తిరుగుబాటు చేయుచున్నారు, నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకనో కొట్టబడుదురు. తిరుగుబాటు జరుగుతుంది, ఒక పక్క నుంచి దెబ్బలు తగులుతున్నా పడి లెగుస్తున్నాం, కానీ ఆ తిరుగుబాటు మాత్రం మానుకోవడంలా. అందుకనే మన జీవితాల్లో ఏది దేవుడు సర్దుబాటు చేయడంలా. కానీ పెంచి పెద్ద చేసి ఒక మంచోడి చేతిలో పెట్టాలి, ఒక గుణవతి అయినటువంటి అమ్మాయిని వెతికి పెట్టాలి, నా కుమారుడి జీవితం బాగుండాలి, నా కుమార్తె యొక్క జీవితం చాలా దేదీప్యమానంగా ఉండాలని పాపం తల్లిదండ్రులు ఆలోచిస్తారు. అంతేకాకుండా దాని కొరకు ప్రయాసపడతారు. కానీ వీళ్ళ యొక్క విపరీతమైన పోకడ వలన, వీళ్ళల్లో ఉండేటువంటి భిన్నమైనటువంటి ఆలోచన వలన తాల్చి మట్టి కొట్టుకున్నట్టుగా అయిపోతుంది. అప్పుడు వాళ్ళు అంటారు, మేము ఏదో నీకు మేలు చేద్దాం అనుకున్నాం, ఇది చాలా గొప్పగా ఊహించుకున్నాం, కానీ ఇలాంటి దిక్కుమాలిన పని నువ్వు చేసావు కాబట్టి, మా పరువుని బజారుకి ఇడ్చావు కాబట్టి, వ్యతిరేకంగా ప్రవర్తించావు కాబట్టి, మేము చెప్పిన మాట నువ్వు వినలేదు కాబట్టి నీకు మాకు ఏమి సంబంధం లేదో అంటారు. మరికొంతమంది తప్పదు కదా అని సర్దుకుపోతారు. ఇంకా మరికొంతమంది ఆ బిడ్డలకు దూరం అయిపోయి ఉంటారు. ప్రియ స్నేహితులారా, ఈ తిరుగుబాటు అనేటువంటిది మన జీవితంలో నగుబాటును తీసుకుని వస్తుంది. నగుబాటు అంటే నవ్వులు పాలవటం, ఎవరి మాట వినం, ఎవరితో మనకు సంబంధాలు ఉండవు, చాలా వ్యతిరేకంగా ప్రవర్తిస్తాం, దానివలన వ్యతిరేకతలు మనం పొందవలసి వస్తుంది. ప్రియ స్నేహితులారా, జీవితం అభాసు పాలవడానికి మన తిరుగుబాటు చర్యలే, మనం తీసుకునే తప్పు నిర్ణయాలే, మనం వెళ్తున్న రాంగ్ రూటే, అది షార్ట్ కట్ అనుకుంటున్నాం, చావు దెబ్బ తింటున్నాం. కొన్ని సందర్భాల్లో చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా అనిపిస్తుంది, అయినా పరిస్థితుల్లో మార్పు రావడంలా. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఒకసారి ఆలోచించండి, నా జీవితంలో సర్దుబాటు జరగాలి, నేను ఒక మంచి ఖ్యాతిని మంచి పేరును కలిగి ఉండాలి, ఒక ఉన్నతమైన దిశకి నేను వెళ్ళాలి, తప్పులేదు. కానీ తిరుగుబాటు బయలుదేరిందేమో, వ్యతిరేకంగా ఆలోచిస్తున్నామేమో, అహంకారమైనటువంటి విధి విధానాల్లో మనం ఉంటున్నామేమో, ఎద్దు తన కామందు నెరుగును, గాడి తన సొంతవాన్ని దొడ్డి తెలుసుకొనును. కానీ నా ప్రజలకు తెలివి లేదు, వారు యోచించడం లేదు. ఎందుకు ఇలా తిరుగుబాటు? 1వ తారీఖు జీతం పడితే, జీతం చేతికి వస్తే, నాకేమి కొదువా నాదుడుండా, ఇంకా నాకేమి కొదువా నాదుడుండా అని పాడతాం. నెల చివరిలోకి వచ్చేసరికల్లా పాత్రల శబ్దాలు అవుతుంటాయి, అటు ఇటు ఇసిరేస్తూ ఉంటారు, కుక్క మీద పిల్లి మీద పడితే ఏదో ఒకటి అంటూ ఉంటారు. పెద్ద పెద్ద కాగితాలన్నీ పోయి చిన్న చిన్న కాగితాల్లోకి రూపాయల్లోకి వస్తాయి. అప్పుడు చూచుచున్నాము నీ వైపు నా ప్రియా జనక, చూచుచున్నాము నీ వైపు. ఇంట్లో పెద్ద ఆయన మొదలుకొని పిల్లల దాకా అందరూ వంగి దండం పెడుతూ నీ వైపే చూస్తున్నామంటూ దీన ప్రార్థన చేస్తాం. ఈ తిరుగుబాటు ఎప్పుడైతే మానుకుంటామో పరిస్థితులు తప్పకుండా సర్దుబాటు వైపు పోతాయి. సర్దుబాటు దిశగా దేవుడు కూడా సహాయం చేస్తాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 12 నుంచి 13 వచ్చిన లేఖన భాగాన్ని సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. మేము చేస్తున్న తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుచున్నవి, మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుతున్నవి, మా దోషములు మాకు తెలిసేయి ఉన్నవి. తిరుగుబాటు చేయుటయు, యెహోవాను విసర్జించుటయు, మా దేవుని వెంబడింపక వెనుకదిగుటయు, బాధాకరమైన మాటలు విధికి వ్యతిరేక్తమైన మాటలు వచించుటయు, హృదయమున యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు, ఇవియే మా వలన జరుగుచున్నవి. ఎంత ఘోరమో చూడండి. న్యాయమునకు ఆటంకము కలుగుతున్నది, నీతి దూరముగా నిలుచుచున్నది, సత్యము సంత వీధిలో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింపనేరదు, సత్యము లేకపోయేను. ఇది మా బ్రతుకు. మన బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనం ఎలా ఉండేది? పరిస్థితులంతా ఉల్టా పల్టా అయిపోయినాయి. మా దోషములు మాకు తెలుసుచున్నవి, తిరుగుబాటు చేయడి, యెహోవాను విసర్జించడి, మా దేవుని వెంబడింపక వెనుదిటయు, బాధాకరమైన మాటలు విధికి వ్యతిరేక్తమైన మాటలు వచించుటయు, హృదయమున
యోచించుకుని అసత్యం మాటలు పలుకుటయు ఇవే మా వలన జరుగుతున్నవి. కాబట్టి పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి. తినవద్దన్న పండు తినటం తిరుగుబాటే. శపితమైంది ముట్టుకోవద్దు తిరుగుబాటే. చేశారు, పండు తిన్నారు, శపితమైన దాన్ని తీసుకొని వెళ్ళి దాచిపెట్టుకున్నారు. ఆదాము అవ్వల వలన పాపం ప్రవేశించింది. తన సొంత తమ్ముడైనటువంటి హేబేలును మీద పడి చంపాడు సొంత అన్న కయ్యూను. శపితమైంది ముట్టుకోవద్దనంటే ముట్టుకొని హాయి ప్రాంతంలో కొంతమంది యుద్ధ వీరుడు చనిపోవడానికి ఆకాను కారణమయ్యాడు. ఎంత దయనీయమైన పరిస్థితుల్లో గమనించండి. ప్రియ స్నేహితులారా, ఈ తిరుగుబాటు మానుకోవాలి. ఈ వ్యతిరేకంగా మాట్లాడటం మానుకోవాలి. ఎదురు తిరగటం మానుకోవాలి. ప్రశ్నించే గొంతు ప్రశ్నించబోయే ముందు పరిపక్వంగా ఆలోచించండి ఒకసారి. జ్ఞాని మౌనముగా ఉండును, వదరబోతు ఎక్కువగా మాట్లాడి నశించును ఉంది. నేను ప్రశ్నిస్తున్నాను. ప్రశ్నించబోయే ముందు 4 వేళ్ళు నీ వైపు చూపిస్తున్నాయి. నువ్వు ఒక్కరిని ప్రశ్నిస్తున్నావేమో, ప్రభుత్వాన్ని, వ్యవస్థని ప్రశ్నిస్తున్నావేమో, తిరిగి 4 వేళ్ళు నీ వైపు చూపిస్తున్నాయి. మరి నీ బాధ్యత ఏంటి? చాలామంది హక్కుల గురించి పోరాడతారండి, బాధ్యతలు విస్మరిస్తారు. దేవాన్ని ఆశీర్వదించు. ఆశీర్వదించబడ్డం మంచి విషయమే. అడగటం హక్కు, అడగాలి. ఆయన మన తండ్రి, ఆయన కుమారులుగా కుమార్తెలుగా అడిగి పొందుకోవాలి. ధైర్యముతో సమయోచితమైన ఆ సహాయము కొరకు కృపాసింహాసనం దగ్గరికి వెళ్ళాలి, మంచిదే. కానీ బాధ్యత నిర్వర్తిస్తున్నామా? ఏంటి బాధ్యత? నువ్వు లోబడాలి, నువ్వు తగ్గించుకోవాలి. ఆయన్ని గణపరిస్తే నువ్వు గణపరచబడతావు, నువ్వు తృణీకరిస్తే తృణీకరించబడతావు. లోపాయికారితనం చూపించకుండా లోబడితే ఆశీర్వదించబడతావు. జీవితాలు నవ్వులాటలు అయిపోవడానికి, నగుబాటు వైపు వెళ్ళిపోవడానికి, కొరకాని కొయ్యిగా అయిపోవడానికి గల కారణమేంటంటే తిరుగుబాటు. దీన్ని మానుకోవాలి. ఆకృతి క్రమమే పాపం. పాపాలను వచ్చి జీతం మరణం. ఏ భేదమూ లేదు. అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు. క్రీస్తు యేసునందు విశ్వసించడమే నిత్య జీవంలోకి నడిపిస్తుంది. కానీ అటువైపు పోకుండా మనం ఇటువైపు వెళ్తున్నాం. కాబట్టి మన దేవుని సన్నిధానంలో అయ్యా తిరుగుబాటు జరిగింది, పొరపాటు జరిగింది, నాకు సహాయం చేయి అని కనికరించని దేవుని దగ్గర మనం దిద్దుబాటు చేసుకోవాలి. నీ జీవితం సర్దుబాటు జరగాలి అని అంటే ఎక్కడ తిరుగుబాటు జరిగిందో తెలుసుకొని నీ జీవితాన్ని నువ్వు దిద్దుకోవాలి. దేవుని యొక్క వాక్య భాగం నుంచి మనం చూస్తాం. ఇంకా మీరు గమనించండి, మీలో యుద్ధాలు, పోరాటాలు దేని నుండి కలుగుతున్నాయి? మీలో హృదయంలో నుండి వచ్చేటువంటి మీ శరీరం నుంచి వచ్చే భోగేచ్చల వల్లనే కదా. మీరు ఆశిస్తున్నారు, మీరు పొందుకోవాలనుకుంటున్నారు, కానీ ఏం దొరకట్లా. కారణం మీరు అడిగినా కానీ మీరు దురుద్దేశంతో అడుగుతున్నారు, కాబట్టి మీకు ఏం దొరకట్లేదు అంటాడు. అంటే తిరుగుబాటులో ఉన్నాం. తిరుగుబాటు నుంచి పక్కకు వచ్చి దేవా సహాయం చేయి. గొప్ప దైవజనుడు నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా అంటూ పాడతాడు. నన్ను దిద్దయ్యా, నన్ను సరిదిద్దు ప్రభా, నేను తెలుసుకుంది కొంత, తెలియంది ఎంతో ఉంది, నాకు నేర్పించు, నన్ను సరిదిద్దండి. నేను జారుడకు నా పాదము తప్పుచున్నది. అయ్యా నువ్వు నన్ను తప్పిస్తున్నావు, నీకు స్తోత్రం. నువ్వు పరిశోధించి తెలుసుకుంటున్నావు అయ్యా, నీకు వందనాలు. ప్రతి సందర్భంలో ఆయన మీద ఆధారపడాలండి. ఆయన్ని వేడుకోవాలి, ఆయన సన్నిధిలో పాడుకోవాలి. చాలామంది పొట్ట మార్చుకుంటారు, దానివల్ల ప్రయోజనం ఉండదు. తిరుగుబాటు సరి చేసుకోవాలి. దిద్దుబాటు చర్యల వైపు మనం ప్రయత్నాలు ముమ్మరంగా జరిగించాలి. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా రాయబడింది. మాటను గుర్తు చేసుకుందాం. ఇశ్రాయేలులారా, మీరు ఎవరి మీద విశేషముగా తిరుగుబాటు చేసి ఆయన వైపు తిరుగుడి. మీకు మీరు పాపము కలుగు చేసుకుని మీ చేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములు ఆ దినమున మీలో ప్రతివాడును పారవేయును. మీరు వ్యతిరేకంగా ఏమైతే చేశారో వాటిని ఒప్పుకోండి. ఇంకా అంటున్నాడు, ఆయన వైపు తిరగండి. మీరు ఆయన వైపు తిరిగినలా ఆయన మీ వైపు తిరుగుతాడు. మీరు నాతో తిరిగినలా నేను మీతో తిరుగుతాను అంటాడు. మన తట్టు ఆయన తిరగాలంటే మనం ఆయన వైపు తిరగాలి. అయ్యా సాయం చేయండి, ఆయన అయ్యా కృప చూపించండి. ప్రాధేయపడాలండి, ప్రార్థన చేయాలండి. కరుణామయుడి కరుణావాత్సల్యము కొరకు అర్రులు చాచాలి. శేషము కొరకు బహు హెచ్చుగా ప్రార్థించాలి. నష్టం జరిగిపోతుంది, పరిస్థితులు తారుమారైపోతున్నాయి, విద్రోహ శక్తులు మనల్ని అణిచివేస్తున్నాయి. ఈ అణిచివేత నుండి, ఈ పరిస్థితుల నుంచి మనం విడుదల పొందాలి అని అంటే పరిపూర్ణంగా మనం దిద్దుబాటు చేసుకోవాలి. రిఫార్మ్డ్, మనం ఆధునీకరించుకోవాలి, మనం సంస్కరించుకోవాలి. ఆ ఓల్డ్ వర్షన్లో నుంచి న్యూ వర్షన్లోకి రావాలి. మనం అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ యువర్ సెల్ఫ్. వాళ్ళని వీళ్ళు అప్డేట్ చేయడం కాదు, వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడటం కాదు. ఫస్ట్ మనం ఎలా ఉన్నాం? తిరుగుబాటు చేశామేమో,
అందుకే సర్దుబాటు జరగట్లేదేమో, జీవితం నగుబాటు వైపు వెళ్ళిపోతుందేమో, నష్టాలు జరుగుతున్నాయేమో, కష్టాలు వ్యాపించినాయేమో, చుట్టుముట్టినయేమో, పరిస్థితులు దారుణంగా ఉన్నాయేమో వెంటనే చెక్ చేసుకోవాలి. మంచి మంచి డ్రైవర్లు బండి కండిషన్ గమనించుకొని బయలుదేరతారు. కొంతమంది మితిమీరిన వేగంతో, మిడిమిడి జ్ఞానంతో నిర్లక్ష్యంగా వెళుతారు, నష్టపోతారు. మనం ఎలా బాహ్యంగా సరి చేసుకుంటున్నామో ఆంతరంగా కూడా సరి చేసుకోవాలి. యెషయాగ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే, రక్షింపనేరకుండా యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకుండా ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషలు మీకు మీ దేవునికి అడ్డము కావచ్చును కనుక ఆయన ఆలకించుకున్నాడు. మీరు ప్రార్థన చేసినప్పుడు ఆయన చెవులు మూసుకుంటున్నాడు, మీరు ఆయన వైపు చేతులు చాచినప్పుడు ఆయన కళ్ళు మూసుకుంటున్నాడు. ఎందుకు ఇలా? మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డముగా వచ్చును. అతిక్రమం దాచిపెట్టేవాడు వరిదలు వాటి ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరం పొందుతాడు. ఆయన కనికరం పొందాలంటే, ఆయన కటాక్షం మన మీదకి రావాలి అని అంటే మనము దిద్దుబాటు చేసుకోవాలి. నన్ను దిద్దండి ప్రభా, నా బ్రతుకు సరిచేయండి ప్రభా అని ప్రభు సన్నిధానంలో ప్రార్థించాలి. లేవియాకాండం 26వ అధ్యాయం 39వ వచనంలో ఈ విధంగా రాయబడింది. మాటని గుర్తు చేసుకుందాం. మీలో మిగిలిన వారు మీ శత్రువుల దేశములు తమ దోషమును బట్టి క్షీణించిపోయిదురు, మరియు వారు తమ మీదకి వచ్చిన తమ తండ్రుల దోషమును బట్టి క్షీణించిపోయిదురు. వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును, తమ దోషమును, తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితిమనియు నేను తమకు విరోధముగా నడిచితిననియు తమ శత్రువుల దేశంలోనికి తమను రప్పించితిననియు ఒప్పుకొని నీడలా, అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమును ప్రతిదండను అనుభవించితిమని ఒప్పుకున్న ఎడలా నేను యాకోబుతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొందును. అబ్రాహాము ఇస్సాకు యాకోబుతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుంటా. మీ హృదయాలు లొంగాలి, మీరు వంగిపోవాలి, మోకాళ్ళ మీదకి రావాలి. అహం పక్కన పెట్టండి. ఏముందన్నయ్య అహం? ఏమి సాధించామని, ఏమి ఆయన దగ్గర దాచిపెట్టామని? ఆయన ఆకాశమందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మన మాటలు కొంచెముగా ఉండాలి, గడగడ వణకాలి. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వాణ్ణి దృష్టిస్తున్నా, వాణ్ణి పరిశీలిస్తున్నా. దేనికి? వాణ్ణి గొప్ప ప్రయోజకుడిగా చేయాలని, ప్రయోజనకారిగా చేయాలని. ఎందుకు దేవుడు మనం పరిశీలిస్తాడనంటే మన ద్వారా అనేక మంది బలపరచబడాలని. నువ్వు బలమునందాలి, అనేక మంది బల పొందాలి, నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించబడాలి. అది దేవుని యొక్క ఆకాంక్ష. అది పక్కన పెట్టి దిద్దుబాటు చేసుకోకుండా నీకు ఎలా సర్దుబాటు జరుగుతుంది? నాయకులు చాలామంది ఓట్ల కోసం వచ్చినప్పుడు చాలా వాగ్దానాలు చేస్తారు. ప్రజలు కొన్ని నమ్ముతారు, కొన్ని నమ్మరు. నమ్మి ఎవరికో ఓటేస్తారు. గెలిచిన వాడు ఇది ప్రజల యొక్క ఆకాంక్ష బట్టి జరిగింది, ప్రజలే మా దేవుళ్ళు అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తారు. మంచి విజయం ఇచ్చారు, ఇది ప్రజా విజయం అని వాళ్ళు జయకేతనం ఎగరవేసుకుంటూ సంతోషంగా విందులు వినోదాల్లో తలమునకలు అవుతారు. ఓడిపోయినటువంటి వాళ్ళు మాకు ఇచ్చిన తీర్పును మేము శిరసా వహిస్తున్నాం, ప్రజలను మేము గౌరవిస్తున్నాం, ఇంకా మేము ఎక్కడ ఓటమి జరిగిందో అంచనాలు మేము ఎక్కడ తారుమారైనయో మళ్ళీ మేము సరి చేసుకొని మళ్ళీ ఈసారి మీ దగ్గరికి మంచిగా వస్తాం అని తల వంచుతారు. అంటే ఓటమిని అంగీకరించి ఎక్కడ దిద్దుకోవాలో సరి చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఈరోజు మనం దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే మనం ప్రయోజనకారులుగా ఉండలేము. మనకు సర్దుబాటు జరగదు. సర్దుబాటు కోరుకుంటున్న మనమందరం కూడా తిరుగుబాటు ఎక్కడ జరిగిందో జ్ఞాపకం చేసుకొని దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. ఎక్కడ కోల్పోయామో, ఎక్కడ నష్టపోయామో యాకోబుకు అర్థమైంది. ఎబ్బోకు రేవు దగ్గర కలిసిపోయాడు దేవుణ్ణి, అందరినీ పంపించేశాడు, ఒంటరిగా దేవునితో పోరాడాడు. అయ్యా నన్ను ఆశీర్వదించయ్యా, ఆశీర్వదించయ్యా అని తన పాప స్థితిని ఒప్పుకున్నాడు. ఏం పేరు నీ పేరు? నా పేరు యాకోబయ్యా, నేను మోసగాడిని అయ్యా, క్షమించండి, మీరు నన్ను ఆశీర్వదించండి అయ్యా. ఫిజికల్గా బ్లెస్ అయ్యాడు కదా, దీవించబడ్డాడు కదా, మరి ఏం కోరుకున్నాడు అని అంటే స్పిరిచువల్గా, ఆత్మీయంగా అతను ఆశీర్వదించబడాలి. ఫరోను సైతం దీవించిన ఘనత యాకోబుకు ఇవ్వబడింది. యాకోబు పేరు ఇజ్రాయిల్గా మారింది. ఆ ఇజ్రాయిల్ పేరు మీద ఒక దేశమే ఉన్నది. దేవునికి స్తోత్రం. దిద్దుబాటు చేసుకోవాలండి. దిద్దుబాటు అసహ్యంగా మనం ఫీల్ అవ్వకూడదు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. విరిగిన మనసును దేవుడు నిర్లక్ష్యం చేయడు, అలక్ష్యము చేయడు, తప్పకుండా లక్ష్య పెడతాడు, సహాయం చేస్తాడు.
చివరిగా నీ జీవితం సర్దుబాటు జరగాలి అని అంటే, ఆశీర్వాదకరంగా ఉండాలంటే తిరుగుబాటు ఎక్కడ జరిగిందో తెలుసుకొని దాన్ని దిద్దుబాటు చేసుకోవాలని చూసాం. దిద్దుబాటు జరిగిన తర్వాత దేవుడు అనుగ్రహించే ఆ యొక్క సర్దుబాటు కొరకు ఎదురు చూస్తూ మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉండాలి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 25వ వచనం చూస్తే, చీమలు సిద్ధపడతాయి. వర్షాకాలంలో ఇబ్బందులు ఉంటాయని తెలుసుకొని అవి వేసవి కాలంలోనే ఆహారం సమకూర్చుకుంటాయి. చాలామంది సోమరులుగా, నిర్లక్ష్యంగా, వ్యతిరేకంగా ప్రవర్తించడం గల కారణం ఏంటంటే ముందు చూపు లేకపోవటం. ప్రియ స్నేహితులారా, సిద్ధపాటు మనకి చాలా ముఖ్యం. ప్రిపరేషన్ ముఖ్యం, ప్రాక్టీస్ ముఖ్యం. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో, నీ సబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయం యెహోవా యందు నమ్మకం ఉంచుము, నీ ప్రవర్తన అందరినీ అధికారం ఒప్పుకొనము, ఆయన త్రోవలు సరళం చేస్తాడు అని ఉంటుంది. అంటే నువ్వు పూర్తిగా నువ్వు డెడికేట్ చేసుకొని సిద్ధపడి ఉండాలి. నువ్వు చెప్పురాబా, చిత్తము నీ దాసు ఆలకించున్నాడు, సెలవివ్వండి. సమూయేలు లోపడ్డాడు స్వరానికి, సిద్ధపాటు కలిగినాడు. మీరు ఏం చెప్తా చేస్తాను. సమూయేలు ఆశ్రదించబడ్డాడు. చిత్తగించము నేనున్నానని పంపు అన్నాడు. యెషయా గొప్ప ప్రవక్తగా ఆశీర్వాదకరంగా ఉన్నాడు. యోబు గ్రంథం 33వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఈ విధంగా రాయబడింది. గుర్తు చేసుకుందాం. తాము తలచిన కార్యం వారికి మానుకొనకుండా చేయనట్లు, గోదికి పోకుండా వారిని కాపాడినట్లు, కత్తి వలన నశించకుండా వారి ప్రాణములు కాపాడినట్లు ఆయన వారి చెవులు తెరవచేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. వ్యాధి చేత మంచమెక్కడి వలన, ఒకరి ఎముకలలో ఎడదగ్గ నొప్పులు కలగటం వలన వాడు శిక్షణము పొందును. ఆయనని సిద్ధపరుస్తున్నాడు. ఎట్లయినా సరే నువ్వు ఒక మంచి మార్గంలో నడవాలని. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధానంలో, అయ్యా నేను సిద్ధపడుతున్నాను అని బలపరచు. మీ బాప్తిస్మ పొంది రక్షించబడు, ప్రభు కృపలో కొనసాగుతూ విచ్ఛిన్నపోయినటువంటి పరిస్థితుల నుంచి విడుదల పొంది ప్రభు సహాయాన్ని, ప్రభు కృప కొరకై వేచి ఉండాలి, సిద్ధపడాలి, ఎదురు చూడాలి. ప్రభు ఇచ్చే అనుగ్రహం కొరకై, చూపే అనుగ్రహం కొరకై, ప్రభు అనుగ్రహించే రక్షణ కొరకై, ఆయన అనుగ్రహించేటువంటి సమస్తమైనటువంటి తన మంచితనం అంతా మన పట్ల చూపునట్లుగా మనం సిద్ధపడాలి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఈ విధంగా రాయబడింది. జ్ఞాపకం చేసుకుందాం. నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో నిరీక్షణ బట్టి గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతో భయముతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషించబడుదురో దాని విషయమై క్రీస్తు అందరూ మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయి వారు సిగ్గుపడి ఆయన నామాన్ని మహిమపరుస్తారు. మనం ఆ దిశగా అడుగుల ముందుకు వెళ్తాం. సర్దుబాటు కోరుకుంటున్నావా? ఎక్కడ తిరుగుబాటు జరిగిందో జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడ తిరగబడ్డామో, ఎక్కడ వ్యతిరేకంగా మాట్లాడామో, ఎక్కడ ఆయన అవమానపరిచామో జ్ఞాపకం చేసుకొని దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. ఎఫెసు సంఘంతో చెప్తాడు ఆయన, నీ క్రియలను ఎరుగుదును, మంచివే, మంచిగానే ఉన్నావు, కానీ మొదటి ప్రేమను విడిచిపెట్టావు. మారు మనసు పొంది మొదటి కీడు చెయ్యి, చేస్తేనే సరి, లేకపోతే నేను దీపస్తంభం తీసేస్తాను. లవదిక సంఘంతో అంటాడు, నువ్వు చల్లగా అయినా వెచ్చగానే లేవు, నువ్వు వెచ్చగా ఉన్నావు కాబట్టి నేను నా నోట నుండి ఉమ్మివే ఉద్దేశిస్తున్నాను. అంత ఘోరమైన పరిస్థితుల్లో మనం ఎందుకు వెళ్ళాలి? సరి చేసుకుందాం. ప్రభా నా జీవితం సర్దుబాటు చేయమని కోరుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. తిరుగుబాటు ఎక్కడ జరిగిందో తెలుసుకొని, ఎక్కడ తప్పిపోయామో గుర్తు చేసుకొని దిద్దుబాటు చర్యలు చేపట్టి ప్రభు దగ్గర సమాధాన పడదాం. ప్రభు రక్తము ద్వారా మనం పవిత్రులం కాగలుగుతాం, పరిపూర్ణ విడుదలకు పొందగలుగుతాం. దైవికమైన సిద్ధపాటుతో ఆయన అనుగ్రహించే ప్రత్యక్ష కొరకు ఎదురు చూద్దాం. మన జీవితాన్ని ప్రభు సర్దుబాటు చేసిస్తాడు. ఆ దిశగా అడుగులు ముందుకు వేద్దాం. ప్రభు మనం వెళ్ళి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమను తండ్రి, చెప్పండి వాక్యానుసారం ప్రతి ఒక్కరు ఆయన వారి జీవితాన్ని సర్దుబాటు కలిగి ఉండాలని, సర్దుబాటు జరగాలని, మా ప్రభు మా తండ్రి విచ్ఛిన్నమైపోయిన ప్రతి ఒక్క పరిస్థితుల నుంచి వారు విడుదల పొందాలని, ఏకమై ఏక హృదయంతో ఏక మనసుతో నీపై ఆనుకొని కృపలో కొనసాగవాలని కోరుకుంటుండగా ಎಲ್ಲరికీ సహాయం చేయండి. మా ప్రభు మా తండ్రి ఆయన ఏ పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ಎಲ್ಲరిని మీరు దర్శించండి, నీ కృపతో ముందుకు నడిపించండి. ప్రతిదిన వ్యతిరేకమైన జయము దయచేయండి. శాపమును పాపమును కొట్టివేసి, విచారమును కొట్టివేసి, సంతోషము సమాధానం క్రీస్తునందలి మా ప్రభు మా తండ్రి జయ జీవితంతో నీ బిడ్డల మా ప్రభు జయకేతనం ఎగరవేసుకుంటూ ముందుకెళ్ళడు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు వేడుకుంటున్నాం.
అల్లరి మీరు దర్శించండి అయ్యా. ప్రతి కన్నీరు తుడవండి ప్రభా. ప్రతి బిడ్డను మీరు దర్శించమని కోరుతూ ఈ టీవీ కార్యక్రమాన్ని స్పాన్ చేసినటువంటి ఈ ప్రియ దాసాలను బట్టి వందనాలు. పసుపులేటి పద్మక కొరకు వందనాలు. సత్యమనను దీవించండి, అక్కడ బలపరచండి. ఇరు కుమార్తెల కుటుంబాలు మీరు ఆశీర్వదించండి, సమృద్ధిని మెండుగా దయచేయమని వేడుతూ యేసు పరిశుద్ధమైన నామమున విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార శుద్ధాత్మ త్రియేక దేవుని జీవ సన్నిధానం యేసు నామములో తోడయుండి అన్ని విషయాల్లో జయమిచ్చి ముందుకు నడిపించుగాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త. ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ఆదియందు ఆ వాక్యము ఉన్నది, అది దేవుని యొద్ద ఉన్నది. ఆదియందు ఆ వాక్యము ఉన్నది, అది దేవుని యొద్ద ఉన్నది. ఆ వాక్యమే దేవుడై ఉన్నది, శరీరధారి అయి యేసుగా వచ్చినది. ఆ వాక్యమే దేవుడై ఉన్నది, శరీరధారి అయి యేసుగా వచ్చినది. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ఆ వాక్యములో జీవమున్నది, ఆ జీవము మనుషులకు వెలుగైనది. ఆ వాక్యములో జీవమున్నది, ఆ జీవము మనుషులకు వెలుగైనది. చీకటిని ఛేదించు అద్భుత సువార్త, శక్తిగల సువార్త, పరిచర్యల సువార్త. చీకటిని ఛేదించు అద్భుత సువార్త, శక్తిగల సువార్త, పరిచర్యల సువార్త. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త. ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త.